84 గాడ్స్ అన్న 84 గాడ్స్ అయితే చూస్తామన్నమాట మనము. వచ్చేసి నమో ఘాట్ అనమాట. 7 మంది ఆంటీలల్లా మనమైతే యంగ్ అనమాట. ఈయన ఇప్పుడిప్పుడే 18 years వచ్చినాయి. నువ్వు లొగ్గుల్ కాక్ లాంటివి కనిపిస్తున్నావు నాకు. అంటే అమ్మన్రా ఎట్లుంది? సూపరా? ఎందుకు? మణికారేశ్వర లింగం అన్నమాట దీన్ని. మనం ఇప్పుడు ఒక బావి దగ్గరికి అయితే పోతున్నాం. మిస్టీరియస్ బావి అన్నమాట అది. కనిపించింది కనిపిస్తుంది అనుకున్నా కనిపించదు అనుకున్నా. మమ్మీ లేని మస్తు కొడతా మధ్యలో రాదు ఏదో ఒక రోజు. దండం పెడుతా అమ్మా అమ్మా. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ మనమైతే ఈరోజు మెయిన్ మనము కాశీకి అయితే వచ్చినాం కదా. ఇది థర్డ్ వీడియో అనమాట. కాశీలో తీసినది మనము. 1 6 కొడుతారు, కిరికిరి కొడుతారు, ఏమీ అర్థమైతే. సో మనమైతే ఈరోజు మెయిన్ టెంపుల్కి అయితే పోతున్నాం అనమాట. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే పోతున్నాం అనమాట. సో మనమైతే ఇప్పుడు మన రూమ్ నుంచి మొత్తం ఫ్రెష్ అయ్యి మొత్తం ఎడిగిపోతున్నాం. అంటే నంది సర్కిల్ కాడికి పోతున్నాం. నంది అంటే మేము వస్తున్నాం ఎందుకంటే మీ పేరు కూడా నంది నిఖితా యాదవ్. సో అందరు ఈరోజు అందరు చమక్ రెడీ అవుతాయా? అందరు చమక్ రెడీ అయిపోయారు అనమాట. సో మన బొండం ఆహా పిండి బాక్స్. సో మనమైతే ఇప్పుడు అందరము మా ముంగట మా అత్త వాళ్ళు, రైట్ సైడ్లో మా పెద్దమ్మ, మధ్యలో మా పెద్దయ్య, లెఫ్ట్ సైడ్లో మా అత్త. సో ముంగట ఇద్దరు ఆంటీలకు సరిపోయింది అనమాట. ఒకటి జ్యోతి ఆంటీ, ఒకటి తేజు ఆంటీ, వాళ్ళిద్దరికే సరిపోయింది. ఎక్కడికి పోతున్నాము? ఇంకా ఒక బాయిలో చూస్తే మనం బైక్ పోతున్నాం. ఇంకా సాక్షి గణపతి టెంపుల్ పోతున్నాం. గణనాయకాయ గణదైవతాయ సాక్షి గణపతి పోతున్నాం. మళ్ళీ నైట్ కూడా తిరగని పోతాం అనమాట. ఆపేసిరు వీడికి నడుచుకుంటూ పోవాలన్నమాట మనము. ఆంటీ 1, ఆంటీ 2, ఆంటీ 3, ఆంటీ 4, ఆంటీ 5, ఆంటీ 6, ఆంటీ 7, 7 మంది ఆంటీలల్లా మనమైతే యంగ్ అనమాట. ఈయన ఇప్పుడిప్పుడే 18 years వచ్చినాయి. ఓకే గాయ్స్ మనమైతే గుడికాడికి అయితే పోయి తీసామన్నమాట. చలో అంటే గుడికాడికే కాదు వాళ్ళ ముంగట కూడా. ఇప్పుడు మన ముంగట మన గైడ్స్ అంటే మనకి ఎవరైతే చూపిస్తారో వాళ్ళైతే వస్తారనమాట. మన దగ్గరికి చూపిస్తాను. మనమైతే ఇప్పుడు కాశీ విశాలాక్షి కాదు విశ్వనాథ్. ఓకే సరే కాశీ విశ్వనాథ్ మెయిన్ టెంపుల్కి అయితే వస్తాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అన్నాలు తెలుగు గుర్తుపట్టినట్టు. హాయ్ గుజు హాయ్, తేజు మల్లు హాయ్, అన్నా హాయ్, తల్లి హాయ్, శీలు హాయ్, అత్త హాయ్, పెద్దడి హాయ్, పెద్దమ్మ హాయ్, పెద్దన్న హాయ్, హాయ్ అన్న.
అంతా మంగళపోతున్నారు అనమాట. సో నేను అంటే లోపల గుడిలో వీడియోలు దీనికి ట్రై చేస్తున్నా కానీ తీయొద్దు, ఫోన్లో గుంజుకుంటారు అనమాట. సో అందుకే తీస్తలేను, అందుకే మేము టైం పాస్ చేసేది మొత్తం చూపిస్తాం అనమాట. సో ఈరోజైతే మనము బోటింగ్లోకి అయితే పోతాము. 84 ఘాట్స్ అన్న, 84 ఘాట్స్ అయితే చూస్తాం అనమాట మనము. ఎన్ని ఘాట్ మెయిన్ ఘాట్ ఏదన్నా అన్నిట్లా? మెయిన్ ఘాట్ హస్తి ఘాట్, ఫస్ట్ ఘాట్ వచ్చేసి లాస్ట్ ఘాట్ నమో ఘాట్. లాస్ట్ ఘాట్ నమో ఘాట్ అన్న. ఫస్ట్ ఘాట్ హస్తి ఘాట్. హస్తి ఘాట్ కరెక్టాము మనం బోటు. లేదు ఇక్కడ కేదార్ ఘాట్లు ఎక్కువ. కేదార్ ఘాట్ లెక్కి ఫస్ట్ హస్తి ఘాట్కి వెళ్ళి తీసుకెళ్తాము. అక్కడ నుంచి మన నమో ఘాట్ తీసుకొచ్చి మనం ఎక్కడైతే దిగినామో అక్కడ డ్రాప్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గైస్ మీకు ముంగడ మొత్తం టైం చేస్తాం అనమాట. వీళ్ళు రెడీ అయ్యానికి ఎంత టైం అయింది తెలుసా? ఎవరు తెలుసా లేట్ చేసింది బబ్బుగాడే. ఓడు ఎందుకు నేను ఎంత జల్దీ లేచిన తెలుసా? లేవలేడు సుస్సుగా 5 గంటలకు లేచిన నేను. అంత సినిమా లేదు 5 గంటలకు లేవలేదు. లేట్ వీళ్ళేమో 7 గంటలకు లేచినాడు, నేను 5 గంటలకు లేచినాడు కూర్చున్నా వీళ్ళ కోసం. 5 గంటలకు లేవలే అత్తనే. నేను 1 లోపు పండుకున్నా తెలుసా అన్న. పింటనా 1 లోపు పండుకు. ఆయన మాటలు నమ్మకుర్రే అమ్మ. ఎవరు బకెట్ కాలిపోయినా? బకెట్లు కాలిపోయింది, వేడి లేదు. వేడి నీళ్ళు కాలిపోయినట్ట మన గురించి. సో మనమైతే ఇప్పుడు ఏమంటారు టికెట్ తిరగకుండా ఎక్స్ప్లోర్ చేయకుండా పనుకోవడం గొప్ప దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకు అంత సుస్సుగా తిరగకుండా అంత ట్రిప్కి వచ్చి ఎవడన్నా సుస్సుగా ఉంటాడు. వచ్చింది గుడిలో నీకు గుళ్ళు అన్ని తిరగాల. ఇంటికాడ కూడా రాత్రిపూట తిరిగాను, ఇంట్లోనే ఉంటా. అందుకు నేను బయట తిరిగాను, ఎందుకంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటా కాబట్టి. ఓకేనా? సో ఎందుకు కాశీకి వచ్చి ఇప్పుడు మనం ఏం చేసామంటే బోటింగ్ మా డాడీ గురించి లేదు, నేను ఒక్కనే వెళ్ళిపోతా. మమ్మీ దూరలేదు. వైబ్స్ మంచిగా ఉంటాయి గైస్. మనమైతే టికెట్ దర్శనం తీసుకున్నాం అనమాట. కొంచెం జల్దీ వెళ్ళిపోతుంది మన లైన్. ఎట్లా అందరూ హర మహాదేవ్ అని ఇలా లేపుతున్నారా? మనమేమో అలా మొక్కుతుంది కదా, ఇలా మొక్కుతాం. నువ్వు లోకల్ కాక్ లాంటివి కనిపిస్తున్నావు నాకు. అంటే అమ్మన్రా ఓకే గాయస్, మనమైతే వీడియో ఇక్కడ పాజ్ చేద్దాం, ఎందుకంటే పోలీసులు ఫోన్ గుంజుకున్నట్టు మళ్ళీ రాదు. సో గాయస్ మంచిగా ఉందన్నమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మనం 300 రూపీస్ 300 టికెట్ తీసుకెళ్తే పోతున్నాం అంటే జల్దీ వెళ్ళిపోవచ్చు అనమాట. భయంతో వీడియో తీస్తుంది, ఎందుకంటే ఫోన్ ఎవరు మోస్ట్లీ ఇక్కడ వీడియో తీయొద్దు, కానీ అయినా మేము ట్రై చేస్తున్నాం తీయడానికి. ఈ ఏరియాలో తీయొచ్చు, లోపల తీయొద్దు, అందుకే ఎన్నో తీస్తున్నాం. అలా లోపల ఏదైనా మొత్తానికి అయితే మళ్ళీ దర్శనం అయితే అయిపోయిందనమాట. లోపలికి వయసు వచ్చేసినాం మనము. టెంపుల్ మంచిగా మొక్కుకున్నాం అనమాట. సో ఇప్పుడు బయటకు వచ్చేసి మనం ఇప్పుడు ఒక బావి దగ్గరికి అయితే పోతున్నాం, మిస్టీరియస్ బావి అనమాట అది. ఆ బావిలా మనం తొంగి చేసి మన నీడ కనిపించింది అనుకో, మనం 6 నెలల కన్నా ఎక్కువ బతుకుతాము. అంతేనా? అంతే మరి కనిపిస్తే ఎక్కువ, కనిపిస్తేనేమో 6 months కంటే ఏవో, కనిపించకుంటే 6 months లోపే అది మీకు అర్థమే ఉంటుంది. సో కాదు ఇప్పుడు మనం బావి కాడ మీద పోతున్నాము. ఇప్పుడే ప్రసాదం తీసుకుంది మా అమ్మ. ఏంటి
అందరికి ప్రసాదం మంచిదే అంట మా అమ్మ. ఇప్పుడే కొనుక్కునేవి టైం పాస్కి. పంతులు గారికి తీసుకున్నది. ఒక అన్న ఉంటాడు, ఒక అన్న మంచిగా ఫుడ్ పెట్టిండు. అది మా నోళ్ళు ఎండుతాయని చెప్పేసి మంచిగా ఫుడ్ పెట్టి జరే పక్కకు జరుగురి. అమ్మ మీరు ఏంది అది జరుగు. అరే అట్లే మా ఇంట్లో చాలా బీపీలు ఎత్తున్నారు అనమాట. మనం ఇప్పుడు ఎడికి పోతున్నాం మమ్మీ. ఈడ నించోలో నించోలేమాట రోడ్డు మీద. అన్న చెప్పిన మాట అన్న కదా మమ్మీ లేని మస్తు కొడతా మధ్యలో రాదు ఏదో ఒక రోజు. మస్తు అంతా ఇద్దరం లక్ష ముద్ర రావద్దు. అదే తల్లికి రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. మమ్మీ నిన్న ఏ రోజైనా ఉత్తిగా సతాయించానా? నువ్వు ఒర్రితే తప్ప నేను రిటర్న్. నువ్వు ఒర్రితే తప్ప ఒర్రినా కానీ నా అంతా నేను ఎప్పుడైనా ఒర్రినా నీ మీద. ఇప్పుడు మనం టిక్టిక్లో పోతున్నాం అనమాట. నేను ఇలానే ఎక్కుతా. ఏ బాబులే బాబు ఏడు 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 ఏడు. సరే ఆగు పోయేటప్పుడు మమ్మీ చూడు చిల్లడ దాన్ని నంబర్ 1 ఒప్పుకున్నావు కదా. అరే ఎందుకు తిరుగుతున్నావు? అరే చెప్పవా శైలకాలకి చెప్ప మమ్మీ మీరా మీ మధ్యలో వస్తే మధ్యలో బుక్ అయిపోతారు. మనకైతే ఏం అర్థమైతలేదు అనమాట. ఎందుకంటే ఈరోజు కూడా జర ఏమంటారు అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఒకరోజు ఏం చేయాలంటే ఫుల్ రెస్ట్ తీసుకొని. నేను అలసిపోయినాను మెయిన్ ఘట్టానికే రాలే. ఏ ఘట్టానికి? హారతికి వచ్చినాను. సో నిన్నైతే గంగారతికి పోలే అనమాట. వీళ్ళు పోయినారు గంగారతికి, నేను పోలేదు. అలసిపోయి అనుకోని అలసిపోయి మంచిగా మాట్లాడు మమ్మీ. నువ్వు ఏమైంది? ఏ చెప్పి ఏమో వేవి కొన్నావు కదరా వేవిరా. మత్త వెనకలికి వచ్చి గిచ్చి పోతుంది. ఎట్లా పెట్టాడు? అలా తీసుకొని నేను ఇంజన్ స్టార్ట్ చేస్తుంది. నేను చిన్న డబ్బు పట్టుకొని మాదే మా పెద్దాడి పెద్ద కామెడియన్ అనమాట. కనిపాడు మా పెద్దాడితో మా పిల్లల్ని దండం పెడుతా అమ్మా నువ్వే. ఓకే గైస్ మనము ఏం చేస్తున్నాం? ఎందుకు మస్తు చిరాకు పడుతుంది? ఎందుకు దొక్కుతున్నావు ఇష్టం వచ్చినట్టు అందరినీ. వాళ్ళంతా పాపం తొక్కుకుంటా నడిచి బాగా అది. ఓకే గైస్ మనం అయితే ఈరోజు మన ఒక బావి దగ్గరికి చెప్పినా కదా, బావి దగ్గర పోతున్నామని. ఇప్పుడైతే అడిగి పోతున్నాం. అడిగినా ఫస్ట్ బోటింగ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం బోట్ ఎక్కాలన్నమాట. బోట్ ఎక్కితేనే బోట్ అయితే ఎక్కడికి పోతాం అనమాట. నాకైతే నిజం చెప్తున్నా ఫుల్ నిద్ర వస్తుంది. ఆయన టార్చర్ తీసుకోవస్తారు. అరే అందరూ చూస్తున్నారు. అయ్యో నా కొడుకు చూడట్లేదు. అప్పుడు వీడియో కాల్ లో చూడటం వేరు, లైవ్ లో చూడటం వేరు. గాయస్ నడిచి వీడియో కాల్ లో చూసి నేను తింటే నీ కడుపు నిండుతుందా? అర్థం కాదు. వీడియో కాల్ చూపించి నేను తింటే నీ కడుపు నిండుతుందా? దొరుకుతుంది అట్లా అనగా
రూమ్ లో పడుకోనుండు దొరుకుతుందా దొరకదు ఎట్లా దొరుకుతుంది? నేను తినేస్తా కదా అప్పటికి. గాయ్స్ ఇప్పుడేమో బాయిలో మొహం కనిపిస్తుంది అంటే అడగబోతున్నాం. కనిపించిన వాళ్ళు బతుకుతారంటే గాయ్స్ కనిపిస్తే బతుకుతారంటే ఏమో కనిపించేమో నాకు అనిపించకపోతే మమ్మీ నా నీడ పెండ తక్కువ మొత్తం కింద చాక్లెట్లు ఉన్నాయన్నమాట, తీసుకొని తినాలి. కుక్కలు ఎందుకు ఎక్కువ? కాలభైరవునికి వాహనం కుక్క. కుక్కలు వాహనమా? కాలభైరవునికి వాహనం, అందుకనే కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కుక్కల్ని ఎవరు కూడా ఏమంటారు? అవును, ఆ కుక్కలు కూడా ఏమంటారు మనల్ని. ఎందుకంటే నడుచుకుంటూ పోతే మస్తు కుక్కలు ఉన్నాయి, గుడిలలో కూడా కుక్కలు ఉంటాయి అన్నమాట. చెప్తారా క్రేజ్ ఉంది అనమాట ఇక్కడికి లొకేషన్. ఏంటివి ఏంటి? కరుస్తాయా? ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారే అమ్మా. మన పింటన పిచ్చోడు అయిపోయాడు అనమాట మనతో వచ్చి, కమిడియన్ అయిపోయాడు. సో ఇప్పుడు మనము బోట్ ఎక్కి అనా ఇప్పుడు మనం పోయే బావి పేరు ఏంది? బావి పేరు నాకు తెలుసా అనా? మనం పోయే బావి పేరు ఏంది? చంద్రకు. మనం పోయే చంద్రకు బావి దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏదో బోట్ ఎక్కాలి ఇడికి, ఏదో బోట్ ఎక్కి ఇప్పుడే బోట్ అయితే ఎక్కినాం. మనకి బోట్ ఎక్కినాక సపోజ్ బోట్ నీళ్ళలో పడ్డా ఈత కొట్టొచ్చు అని చెప్పేసి జాయిన్ మా అమ్మకి ఫిట్ అవుతారే అనమాట. ఏమైంది? పడతలేదంట గాయ్స్. నీకు పట్టిందా? సో గాయ్స్ మొత్తానికి అయితే మనం బోట్ అయితే ఎక్కేసాం అనమాట. చూసుకున్నాడైతే మన సన్సెట్ వ్యూ ఇట్లుంది. ఎట్లుంది? సూపరా? అరే ఒక్కొక్కరు మస్తు తెల్లవాడుతురు తెలుసా? మరి మీరందరూ తెల్లవాడుతుంది, తేజ్ ఒక్కతే కర్రా పడుతుంది. ఆమె బ్లాక్ బ్యూటా? పర్లేదు నీవి. తేజు ఆకలే 2 పండ్లు తినేసింది అనమాట. సేపట్ల వీళ్ళని జరసేపు వీళ్ళకి మనమే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అనమాట. వీళ్ళని ఫోటోలు దింపాలి. ఉత్తిగా దింపా నేను. ఏమిస్తావు? పావురాలు కేజీ నాకు ఇస్తారా? ఓకే గాయ్స్ మనం అయితే ఇప్పుడు ఫోటోలు దిగుతావా? దుంకాల నీళ్ళలా ఈత కొట్టాలా? బట్టలు ఈ అమ్మ ఈడపతంగా కూడా ఎగరేస్తుండ్రా. కూడా పద ఎగరేస్తున్నా అనమాట. ఇంకా గైస్ పతంగులు ఎగరేస్తారు ఈడ. ఒక చలో స్టార్ట్ గైస్. తిప్పాలా? రెడీయా? సో గైస్ మనము బోటు వీళ్ళకి ఫోటోలు దింపినాం అనమాట. 2-3 ఫోటోలు దింపినాము. అప్పటిలోపే బోట్ ఒక దగ్గర ఆగింది. అదే చెప్పినా కదా, ఒక బావి దగ్గరికి. ఏమైంది? ఎందుకు? ఎందుకు వస్తుంది దమ్ము? ఉంది కాబట్టి. అది ఇన్హేలర్ కూడా ఇందాక అక్కడ తీపిస్తారు. ఏమైంది?
ఇప్పుడు నేను నేనే లేదా నీ దగ్గర లేదు ఇందాక తీపిస్తారు కదా మెడిసిన్ అవును కవర్ ఏడండి కవర్ ఏడు రూమ్లో ఎందుకు కవర్ వదిలేసినాం కదా ఇందాక ఫుడ్కి వెళ్తాడు మర్చిపోయాను బాగా చాలా పెట్టుండే మమ్మీ స్ట్రెంతా కేకా ఏడది ఎగ్దాం ఇంకెంత దూరం అన్న ఇడిగాని ఇంకా కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఇడిగాని ఇంకా హాఫ్ కిలోమీటర్ అంటే ఇడిగా ఇంకా హాఫ్ కిలోమీటర్ అంటే ఇడిగా గైస్ ఎందుకు వస్తావు రా సరే మరి కూర్చోమన్నా చూడని మరి చూసి ఆమెకు అది కూడా లేదు ఇన్హేలర్ తెచ్చుకోలే ఎందుకు ఆడ రూమ్లో మర్చిపోయిందంట ఒక హాఫ్ కిలోమీటర్ పోవాలా ఇంకా ఇడికని మణికాళేశ్వర లింగం అన్నమాట దీన్ని ఎందుకు ఇంత కిందకి ఉంది అంతే ఉంటుంది పోవచ్చు కానీ పూజ చేస్తుంది రావద్దంట ఆయన పానీ పానీ అనుకుంటా నీళ్ళు అనే నీళ్ళు అనుకుంటా డైరెక్ట్ వేసేసుకోండి అలా నిజంగా ఉంటాయి నా శక్తులు ఏంటి ఉంటాయి ఉండేటోళ్ళకి ఉంటాయి చెట్లకి పువ్వులు తీస్తారు ఆ గ్యాప్ లో మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట అయ్యా వచ్చేసినామన్నమాట ఫైనలీ ఇదే ఆ బావి నీ నీడగా అనిపించాలంట చాలు మా అమ్మ బతుకుతుంది చెయ్యి కనిపించిందా ఏయా కనిపించింది గైస్ నేను చూస్తా ఇది పట్టుకొని వెళ్ళి చూస్తా పట్టుకో అంటే గైస్ ఇప్పుడు నేను చూస్తా అనమాట కనిపించింది జరగతాను చెయ్యూపు గైస్ నీ ఫేస్ నీకు కనిపించింది కదా నేనేం నీకు అవ్వలేదా పింటానా అమ్మో బతుకోను ఆ ఇడకలు చెయ్యి నీ నీడ నీకు కనిపించాలా పెద్దమ్మ కొంచెం మొంగు కిందికి అమ్మ ఓకే అట్ట నువ్వు పో టెన్షన్ అవుతుంది టెన్షన్ అవుతుంది కానొచ్చింది కనిపించింది ఎస్ నేనే కనిపిస్తుంది అనుకున్నా కనిపించదు అనుకుంది అబ్బా కనిపించింది అనుకుంటున్నాను అను ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు మళ్ళీ బోట్లకి ఇప్పుడు మళ్ళీ బోట్కి చలో మళ్ళీ బోట్ ఫస్ట్ పోగానే అది ఉంటుంది ఇట్లా గుంజే నీళ్ళు అది కనిపించింది భయపడిపోయినా చల్ల అయిపోయినా దాని తర్వాత ఇట్లా చూపిస్తే అన్న అంటుంది కనిపించింది చల్ల అయిపోయావు అవును నిజంగా చల్ల అయింది గైస్ నచ్చిందా నీకు ఇది సూపర్ బాగుందా బాబు బాబు ఎట్లుంది టేస్ట్ నచ్చిందా నచ్చిందా నీకు ఇప్పుడు మేము అక్కడ చెట్లు కనిపిస్తాం కదా ఆడిపోతున్నాం ఇప్పుడు మేము ఇది వచ్చేసి నమో ఘాట్ అనమాట వచ్చేసి నమో ఘాట్ అనమాట అదే లాస్ట్ ఘాట్ అది లాస్ట్ ఘాట్ అనమాట 84 ఘాట్స్ లా ఇదే లాస్ట్ ఘాట్ అనమాట చూడండి మనమైతే ఘాట్లన్నీ చూసుకుంటా
అయ్యో పెద్దయ్యా నీకేమైంది అలా పడుకున్నావు పెద్దయ్యా ఓ పెద్దయ్యా దొంగ ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు అంతేనా తిప్పుడునా స్ట్రైట్ గాని తిప్పుకోవాలన్నా ఫస్ట్ ఘాట్ ఫస్ట్ ఘాట్ పోతాం ఫస్ట్ ఘాట్ హస్తి ఘాట్ ఓకే చూద్దాం సరే మనం ఇప్పుడు ఈడికెళ్ళి తిప్పుకొని మనం ఫస్ట్ ఘాట్కి వెళ్తాం. ఫస్ట్ ఘాట్కి పోతాం అనమాట మనము మొత్తానికి అయితే బోటింగ్ ఇంకా చాలా దూరం పోవాలి అనమాట మేము ఆల్మోస్ట్ ఒక 1 hour అయిందా బోట్ ఎక్కి 1 hour అయితే అయిందనమాట మన బోట్ ఎక్కి సో మంచి ఇడికి మంచిగా అనిపిస్తుంది అనమాట అప్పటి నుంచి బోట్ నడిపిన నేనేమో జరసేపట్లో నీవే ఇప్పుడు బోట్ రైడ్కి ఎప్పుడైపోతాను ఇక్కడ టూ మచ్ అంటే టూ మచ్ చలి ఉందన్నమాట జర చలి ఎక్కువ పెడుతుంది ఇవాళ చూడురి ఏమేన్ చలి పెడుతుందా చలి పెడుతుందా చలి పెడుతుందా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట ఏం చేయాలి మరదల ఫస్ట్ బయట పోగానే ఏదో టిఫిన్ తలిగిస్తా టిఫిన్ తలిగించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం అస్సిగడ్కి పోవాలి అనమాట మనం